అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యమ్మీ హెల్తీ ఫుడ్. ఇవాళ నేను మైదా లేకుండా, చీజ్ లేకుండా హెల్తీ వెజిటేబుల్ వైట్ సాస్ పాస్తా చేస్తున్నాను. ముందుగా పాస్తా బాయిల్ చేయటం కోసం వాటర్ని బాయిల్ చేసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి. 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటే పాస్తా స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది. వాటర్ బాయిల్ అవుతుండగా 2 కప్స్ ఆఫ్ పాస్తాని ఇందులో వేశాను. కొంచెం టైం పడుతుంది. ఈలోన వెజిటేబుల్స్ని మనం ప్రిప్ చేసుకుందాం. ఇంట్లో ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా దీంట్లో మనం యూస్ చేయొచ్చు ఈ రెసిపీ కోసం. నీట్గా వాష్ చేసుకుని వెజిటేబుల్స్ అన్నిటిని చాప్ చేసుకోవాలి. నేను ఈ రెసిపీ కోసం క్యారెట్, మష్రూమ్, రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ అండ్ బ్రోకోలీ, స్వీట్ కార్న్ యూస్ చేశాను. వెజ్జెస్ అన్ని చాప్ చేసే లోపు మన పాస్తా కూడా కుక్ అయిపోయింది. పాస్తాని ఇలా బ్రేక్ చేసినప్పుడు ఈజీగా బ్రేక్ అయిపోవాలి. సో ఇలా కుక్ అయినాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాస్తాని ఇలాగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. లేకపోతే పాస్తా ఓవర్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు పాస్తాని పక్కన పెట్టుకోవాలి. బ్రోకోలీని బ్లెండ్ చేసుకోవడానికి బాయిలింగ్ వాటర్లో పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ బ్రోకోలీ పీసెస్ యాడ్ చేసుకుని వెంటనే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. వెజిటేబుల్స్ని సాటీ చేసుకోవడం కోసం 1 టీ స్పూన్ బటర్ ఇంకా చాప్డ్ గార్లిక్ వేసుకుని ఇందాక చాప్ చేసుకున్న క్యారెట్, ఆనియన్, మష్రూమ్స్, రెడ్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్ వేసుకుని బాగా సాటీ చేసుకున్న బ్రోకోలీ ఇంకా స్వీట్ కార్న్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం క్రంచ్ ఉండేలాగా సాటీ చేసుకోవాలి వెజ్జీస్ని. ఇప్పుడు వైట్ సాస్ కోసం టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని ఒక 3/4 కప్ ఓట్స్ పౌడర్ని వేసుకోవాలి. 2 మినిట్స్ ఓట్స్ పౌడర్ని రోస్ట్ చేసుకున్నాక ఒక 500 ml మిల్క్ని గ్రాడ్యువల్గా యాడ్ చేసుకోవాలి. ఈ సాస్ కొంచెం బాయిల్ అవటం స్టార్ట్ అవుతుండగా 1 టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ని యాడ్ చేసుకుని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. లాగా ఫామ్ అవ్వకుండా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ వైట్ సాస్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాక స్టిర్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ వెజ్జీస్ అన్నిటిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న పాస్తాను కూడా మనం ఇప్పుడు వేసుకోవాలి. చిన్న టిప్ చెప్తాను. పాస్తా సాస్ ఒకవేళ బాగా థిక్గా అయిపోతే మీరు 1 టేబుల్ స్పూన్ మిల్క్ ఆర్ వాటర్ యాడ్ చేసుకుంటే మీకు కావాల్సిన టెక్స్చర్ వస్తుంది. టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ అండ్ పెప్పర్ అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈజీగా అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను ఈ పాస్తా రెసిపీని చేశాను. పిల్లలకి కూడా ఎప్పుడైనా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హెల్తీ పాస్తా ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.